హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా వెటరనరీ సైన్స్ యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్. సో మెయిన్గా మనకి ప్రీవియస్ ఇయర్ ఎలా ఉంది కట్ ఆఫ్, ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది డీటెయిల్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. కౌన్సిలింగ్కి సంబంధించి రిలేటెడ్గా పీడిఎఫ్స్ కానివ్వండి, ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ వస్తే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు, సీట్ వచ్చే వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే పర్సనల్గా నాతో కాంటాక్ట్లో ఉండొచ్చు, నాతో కాల్లో మాట్లాడచ్చు. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి లాస్ట్ ఇయర్ మనకి ఏయూ ఏరియాలో, ఎస్వియూ ఏరియాలో, అలాగే అన్రిజర్వ్డ్ కోటా కింద కట్ ఆఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మీకు ఏయూ ఏరియా, ఎస్వియూ ఏరియా అంటే ఏంటి, ఫార్మర్ కోటా అంటే ఏంటి అనేది ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. మళ్ళీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. మీకు 85% సీట్స్ అనేది లోకల్ ఏరియా వాళ్ళకి, మిగతా 15% సీట్స్ అనేది నాన్ లోకల్ వాళ్ళకి, అంటే అన్రిజర్వ్డ్ కోటా కింద మీకు కట్ ఆఫ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అన్రిజర్వ్డ్ కోటా అంటే 15% సీట్స్, ఏయూ ఏరియా అంటే 85% సీట్స్ అనేది ఏయూ ఏరియా వాళ్ళకి, ఎస్వియూ ఏరియా అంటే 85% సీట్స్ అనేది ఎస్వియూ ఏరియా వాళ్ళకి. ఓకేనా. అలాగే మనకి అందులో ఫార్మర్ కోటా అని ఉంటుంది. ఫార్మర్ కోటా అంటే ఫామ్ 1, ఫామ్ 2 అగ్రికల్చర్ ల్యాండ్ మినిమం 1 ఎకర్ ఉండాలి. అలాగే 4 ఇయర్స్, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎనీ 4 ఇయర్స్ మీరు నాన్ మున్సిపల్ ఏరియాలో చదివినట్లుగా ఆ స్కూల్స్కి వెళ్ళి సర్టిఫికెట్స్ అనేది మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ చేసే టైంలో కూడా ఆ ఫార్మర్ కోటాకి సంబంధించి సర్టిఫికెట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. మీ ఏయూ ఏరియా అయితే ఏయూ ఏరియా, ఎస్వియూ ఏరియా అయితే ఎస్వియూ ఏరియా, అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ అయితే నాన్ లోకల్కి సంబంధించి కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. సో చెక్ చేసుకోండి. సో మరి ఈ ఇయర్ ఈ ర్యాంక్కే, ఈ కేటగిరీ వాళ్ళకే సీట్ వస్తుందా అంటే గ్యారెంటీగా రాదనే చెప్పచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయ్యే చాలా వరకు డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా వరకు పెరిగిపోయింది. క్వాలిఫై అయిన వాళ్ళు తక్కువ మందే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఆ క్వాలిఫై అయిన వాళ్ళలో మెరిట్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే నీట్ కూడా, మనకి నీట్కి సంబంధించి కూడా నీట్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, దాన్ని బేస్ చేసుకుని కూడా మనకి ఈసారి వెటరనరీ కట్ ఆఫ్ అనేది చాలా వరకు డిక్రీజ్ అవ్వచ్చు. అంటే ప్రీవియస్ ఇయర్ 2000కి సీట్ వస్తే ఈ సంవత్సరం 1500, 1800కి సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే కట్ ఆఫ్ మీకు ర్యాంక్ తక్కువ వచ్చిన వాళ్ళకి. సో అలాగే చాలామంది నీట్ మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఎంసెట్లో కూడా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒకవేళ నీట్లో సీట్ రాకపోతే నెక్స్ట్ చాయిస్ వాళ్ళది ఏపీ ఎంసెట్లో వెటరనరీకి ట్రై చేద్దామని చూస్తున్నారు చాలామంది. సో అది కూడా దీని మీద ఇంపాక్ట్ చూపెట్టే అవకాశం అయితే ఉంది. అలాగే కొంతమంది బీడీఎస్కి వెళ్ళడం, లేదా బిహెచ్ఎంఎస్కి వెళ్ళడం. సో అలా కొంతమంది అటు టర్న్ అవుతే ఈ వెటరనరీ సైన్స్కి సంబంధించి మనకి కట్ ఆఫ్ అనేది ప్రీవియస్ ఇయర్కి నియర్గా ఉండొచ్చు. లేదు నీట్లో కాంపిటీషన్ హెవీగా ఉండి అక్కడ సీట్ రాలేదు, మంచి మార్కులు వచ్చినా కానీ సీట్ రాలేదు, అలాంటి వాళ్ళు ఇప్పుడు స్టేట్ కౌన్సిల్లో పార్టిసిపేట్ చేస్తే మనకి కట్ ఆఫ్ అనేది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇంకా టఫ్గా ఉండొచ్చు. సో అది మనకి ఈ సంవత్సరం నీట్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని, నీట్లో ఎంత కాంపిటీషన్ దాన్ని బేస్ చేసుకొని కూడా మనకి ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది పెరగవచ్చు. చాలా వరకు కాంపిటీషన్ పెరిగిందనే చెప్పొచ్చు. ప్రీవియస్ ఇయర్ ర్యాంక్తో కంపేర్ చేస్తే మీకు ఫస్ట్ రౌండ్లో ఇప్పుడు ఈ కట్ ఆఫ్స్ అనేది ఫస్ట్ రౌండ్ కాదండి. మీకు ఫస్ట్ రౌండ్లో దాదాపుగా 2000 బిలో ఉన్న వాళ్ళకే సీట్ వస్తుంది మ్యాక్సిమం. కేటగిరీని బేస్ చేసుకొని మీకు అది 3000 వరకు వెళ్ళొచ్చు. కానీ ఫస్ట్ రౌండ్లో 1800 లేదా 1000 లేదా 1500 ఇలా ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్స్ ఉండొచ్చు. ఇది లాస్ట్ రౌండ్కి సంబంధించి కట్ ఆఫ్ కాబట్టి, సో కట్ ఆఫ్ అనేది మనకి ఫస్ట్ రౌండ్లో అయితే ఇలా ఉండదు, లాస్ట్ రౌండ్ వరకు ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాగే మనకి వెబ్ ఆప్షన్స్ అనేది నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత, అది కంప్లీట్ అయిన తర్వాతే వెటరనరీ సైన్స్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. అది అగ్రికల్చర్కి అయినా కానివ్వండి, అలాగే వెటరనరీ సైన్స్కి అయినా కానివ్వండి, హార్టికల్చర్కి అయినా కానివ్వండి. ఇప్పుడు ఓన్లీ రిజిస్ట్రేషన్స్ మాత్రమే మనకి ఆగస్టు 2nd వీక్లో స్టార్ట్ కాబోతున్నాయి, ఆల్ ఇండియా కోటాకి అనుకుంటా. సో ఈ ఆగస్ట్లో మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఉండవు వెటరనరీ సైన్స్కి సంబంధించి. నెక్స్ట్ సెప్టెంబర్ ఎండింగ్లో కానీ సెప్టెంబర్ 3rd వీక్లో ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి వెబ్ ఆప్షన్స్ అనేది. సో ఇది ఓవరాల్గా కట్ ఆఫ్స్ అనేది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి ఒక 200 to 500 అనేది తగ్గొచ్చు కట్ ఆఫ్ అనేది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే.
సో అది ఎగ్జాక్ట్గా అని చెప్పలేము, ఎందుకంటే కాంపిటీషన్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు మనకి స్టేట్ కౌన్సిలింగ్లో, ఎంతమంది మనకి నీట్ కౌన్సిలింగ్లో సీట్ రాని మెరిట్ స్టూడెంట్స్, అలాగే నీట్ రాసి ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి సో అది ఎగ్జాక్ట్గా చెప్పడానికి కుదరదు. కానీ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే మాత్రం కాంపిటీషన్ అనేది చాలా వరకు పెరిగింది అనేది చెప్పొచ్చు. కట్ ఆఫ్ కూడా చాలా వరకు డిక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. సో ఏమైనా అప్డేట్ వస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పటికి ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.